నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అని యొక్క ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలను తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలు ఎలా ఉన్నారండి? నిన్నటి దినమంతా ఎలాగ గడిచింది? దేవుని కృపలో మరి మీ కుటుంబాలు అందరూ బాగున్నారు కదూ? మీ వ్యాపారాలు, మీ చేతి పనులు దేవుడు వృద్ధులకి తీసుకురావాలని నేను మనసారా కోరుతున్నాము, ప్రార్థన చేస్తున్నాం. ఏదైనా ప్రార్థన అంశంలో ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. తప్పకుండా మేము ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాం. కామెంట్ బాక్స్లో మీ ప్రార్థన అవసరం తెలియపరచండి. అంత మాత్రమే కాదు, ఈ కార్యక్రమాన్ని మరి ప్రతిరోజు ఉదయం 6 గంటలకే ఇది మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి తప్పకుండా వీక్షించగలరని, అలాగే మీకు తెలిసిన ఆత్మీయులకు, బంధువులకు దీనిని షేర్ చేయండి. ఒకవేళ ఇంకా నువ్వు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయబడి, తద్వారా శుక్రవారము అలాగే మరి ఆదివారం జరిగే ఆరాధనలు మీకు లైవ్ అందించబడుతుంది. మీరు లైవ్లో వీక్షించగలరు. మరి నిన్న దినము శుక్రవారం కదా, ఒక దివ్యమైన వర్తమానము దేవుడు మాట్లాడి ఉన్నారు. సమయోచితమైన సహాయము. తప్పకుండా అది యూట్యూబ్లో ఉంది. తప్పకుండా మీ అనుకూలతను బట్టి దాన్ని వీక్షించగలరని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మరి ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. ఎహెచ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 22వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము. ప్రభువగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఇశ్రాయేలులారా, మీ నిమిత్తము కాదు కానీ అన్యజనులలో మీ చేత దూషణనందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోవు దానిని చేయుదును. చూడండి ప్రియపెట్లారా, ఇశ్రాయేలు తన ప్రజలని, ఇశ్రాయేలు విషయంలో దేవుడు ఒక అద్భుతం చేయడానికి, వారికి చెరలో నుండి విడుదల, వారి పక్షంగా ఒక కార్యమును దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నారు. అయితే అది మీ నిమిత్తము కాదు అని స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూసారా? ఇశ్రాయేలులారా, మీ నిమిత్తం నేను ఈ కార్యం చేయట్లేదు. మీ నిమిత్తం చేస్తున్నానేమో అని అనుకున్నారు కనుక మీ నిమిత్తం కాదు, అన్యజనులలో మీ చేత దూషణను నందిన నా పరిశుద్ధ నామము నిమిత్తము నేను చేయబోతున్నాను. చూసారా? తన నామము అన్యజనుల మధ్య దూషించబడుతూ ఉంది. ఆ పరిశుద్ధ నామము నిమిత్తము ఆయన చేస్తారంటున్నారు. ప్రియదేవుని పెట్టారా? అంటే ఒక అన్యజనుల నిమిత్తము తన ప్రజలకు ఆయన కార్యం చేస్తున్నాడంటే, తన ప్రజల పట్ల అంటున్నారు, మీ గురించి నేను చేయట్లేదు అన్నాడంటే వాళ్ళు ఎంతగా దేవునికి విరక్తి కలిగి చేశారో ఆలోచించాను. ఎంతగా దేవునికి అవిధేయులుగా బ్రతికారించాను. ఎంత అవిధేయులుగా బ్రతికుంటే, ఎంత దేవుని ఆయనకు దుఃఖకరంగా బ్రతుకుంటే, నేను మీ నిమిత్తం నేను కార్యం చేయట్లేదు ఆయన అని అంటారు. చూసారు? మీ కార్యం చేయబోతున్నాను, బట్ మీ గురించి కాదు, నేను మీకే చేయబోతున్నాను కానీ మీ గురించి కాదు. మరి ఎవరి గురించి? అన్యజనులలో దూషణ పొందుతున్న నా పరిశుద్ధ నామం. చాలాసార్లు నీ తలాంతుని బట్టో, నీ ప్రార్థన బట్టో కార్యాలు జరుగుతున్నాయి అనుకుంటున్నాను. కొన్నిసార్లు నీవు అవిధేయుడిగా బ్రతుకుతూ ఉన్నా, ఇంకా లోబడిన తనం ఉన్నా, ఇంకా దేవుడికి ఇష్టపడే స్థితిలో నువ్వు జీవించకపోయినా, ఇంకా ఎన్నో విషయాల్లో ఆయనకి దుఃఖకరంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నా, నీ వలన ఎన్నో ఇబ్బందులు ఆయాసకరమైనవి ఆయనకి కలుగుతూ ఉన్నా, ఇంకా కొన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయంటే నీ జీవితంలో క్షేమకరంగా ఉన్నావు అంటే, అన్యజనులలో తన నామము నిమిత్తము అది దూషించబడకుండా ఆ పరిశుద్ధ నామ నిమిత్తము ఆయన పౌరుషం కలిగి నీ జీవితంలో కార్యాలు చేస్తున్నాడు. అన్నవే మాట? అవును. దేవుడికి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉన్నాం, వాక్యము తెలిసినా బ్రతుకుతూ ఉన్నాం, ఎన్నో ఎరిగి కూడా జీవిస్తూ ఉన్నాం, ఆయాసకరమైన పనులు ఎన్నో చేస్తూ ఉన్నాం, దుఃఖకరమైన పనులు ఎన్నో చేస్తూ ఉన్నాం, మందిరానికి వెళుతూ వాక్యం వింటూ వాక్యాన్ని బోధిస్తూ, నిజమే ఎన్నో ఆయనకి నచ్చనివి చేస్తూ ఉన్నాం. కానీ ఆయన కార్యాలు మాత్రం జరుగుతున్నాయి అంటే నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు చెప్పకుండా చేస్తాడు ఎందుకు చేయడం అనుకుంటున్నావేమో.
లేకపోతే కొన్నిసార్లు ఆ కాస్తో కూస్తో భక్తి గొప్పదని అనుకుంటున్నావేమో. దేవుడు కార్యాలు చేస్తున్నాడు కాబట్టే నేను ఇంకా మంచి మార్గంలో ఉన్నాను, నేను తప్పు మార్గంలో లేను అని అనుకుంటున్నావేమో. దేవుడిని ప్రార్థన ఆలకించో, లేకపోతే దేవుడు తన కృపను బట్టో, లేకపోతే ఎవరిని బట్టో తన నామ మహిమార్థమై కొన్ని కార్యాలు జరుగుతుంటే నువ్వు అనుకుంటున్నావు నా భక్తిని బట్టి జరిగింది, నా యొక్క మంచితనాన్ని బట్టి జరిగింది అని అనుకుంటున్నామేమో. ఆ కోస్తో భక్తి కోసం కాదు దేవుడు చేస్తే కార్యాలు. అన్యజనుల నిమిత్తము తన నామము దూషించబడుతుంది, అది పరిశుద్ధ నామము, అది దూషించబడకుండా ఉండడం నిమిత్తము తన కార్యాలు చేస్తున్నాడు. ప్రియదేవుడు బిడ్డలారా, నీ జీవితంలో ఆయన చేసే కార్యాలు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడు, ఏ ఆతృతతో చేస్తున్నాడు ఒకసారి ఆలోచించు. ఎవరిని బట్టి కార్యం జరుగుతుంది? భర్తగా నువ్వు సరిగ్గా లేకపోయినా, ఇంకా నువ్వు దీవించబడుతూ ప్రయాణాల్లో అన్నింటిలోనూ చక్కగా కొనసాగుతున్నావు అంటే బహుశా నీ భార్య ప్రార్థన బట్టి ఇప్పుడు నేను అనుకున్నావా? భార్యగా నువ్వు సరిగ్గా లేకపోయినా, ప్రార్థించే నమ్మకస్తుడైన యథార్థవంతుడైన నీ భర్తను బట్టేనేమో ఇంకా నీ ఎడల దేవుని కృప విస్తరించబడుతుందని జ్ఞాపకం చేసుకున్నావా? తల్లిదండ్రులకు బాధ కలిగిస్తున్నా, తల్లిదండ్రులకు అవిధేడిగా బ్రతుకుతున్నా, వారికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నా, ఇంకా చదువుల్లో బాగున్నావంటే, ఇంకా ఆరోగ్యంగా వెళ్తున్నావంటే, ఇంకా కొన్ని విజయాలు సాధిస్తున్నావంటే, నీ కొరకు తల్లిదండ్రులు కార్చే కన్నీరుని బట్టి, వారి యథార్థతను బట్టి, వారిని పక్షంగా కట్టిన ఆ బలిపేటను బట్టే అని ఎప్పుడైనా అనుకున్నావా? ఆలోచించే. నువ్వు ఇంకా దేవుడికి అవిధేయులుగా బతుకుతూ లోకంలో జీవిస్తున్నా, మందిరానికి దూరం అయ్యి లోకానికి దగ్గరై బ్రతుకుతున్నా, ఇంకా కొన్ని విజయాలను కొన్ని కృపను పొందుతూ కొన్ని ఆశీర్వాదాలు చవిచూస్తున్నామంటే నీ కొరకు రాకులాడే విజ్ఞాపనం చేసే దైవజనుడు సేవకుడు ఒకడున్నారు, ఆయన బట్టి కార్యం జరుగుతుంది. ఎప్పుడైనా గమనించావా? నేను జాగ్రత్తగా. కొన్నిసార్లు నీ జీవితంలో కార్యాలు జరిగేది నిన్ను బట్టి కాదు, దేవుని కృపను బట్టి. కొంతమంది ముందు ఆయన నామము అవమానపరచబడకూడదనే కారణం చేత కొన్ని కార్యాల జీవితంలో చేస్తున్నాడు. కొంతమంది ముందు ఆయన నామము దూషించబడకూడదనే కారణం చేతనే కొన్ని కార్యాల జీవితంలో చేస్తున్నాడు. ఎప్పుడైనా గుర్తించు, గమనించు. ఇక్కడి నుంచైనా అయ్యా నువ్వు నా నిమిత్తము కార్యాలు చేసేలాగా నా జీవితం ఉండాలయ్యా, నువ్వు ఇష్టపడేలాగా నా జీవితం ఉండాలయ్యా, నువ్వు నా జీవితంలో నువ్వు కార్యాలు చేయడానికి ఇష్టపడాలి, నా బ్రతుకుంటాలయ్యా. ఆయుష్కరమైనది ఏది నాలో ఉండకూడదయ్యా, నీకు నచ్చనిది ఏది నాలో ఉండకూడదయ్యా, నీ వాక్యానుసారం కానిది నాలో ఏది ఉండకూడదయ్యా అని నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ఇప్పటికంటే అధికంగా దీవించబడతాం, అధికంగా హెచ్చరించబడతాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రేమించి వరదనిమిచ్చు ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. అన్యజన నిమిత్తము ప్రభా ఇశ్రాయేలును ప్రభా విడిపిస్తున్నానని మీరు మాట్లాడుతున్నారు. స్తోత్రాలు. నీ నామం దూషించబడుతున్నారు కారణంగా ఆ పరిశుద్ధ నామం నిమిత్తం చేస్తున్నారని చెప్తారు. మా జీవితాలలో కూడా ప్రభా ప్రార్థించే సంఘాన్ని బట్టు, ప్రార్థించే దైవజనులను బట్టు, ప్రార్థించే భార్యను బట్టు, ప్రార్థించే భర్తను బట్టు, ప్రార్థించే తల్లిదండ్రులను బట్టు ఈరోజు నేను కార్యాలు జరుగుతున్నాయి. అది గమనించగలిగిన కృప తెచ్చండి. మేము కూడా సరి అవడానికి సహాయం చేయండి. బిడ్డలందరూ సరి అవ్వడానికి సహాయం చేయండి. క్రమంలో ఎదగడానికి సహాయం చేయండి. భక్తులు ఎదగడానికి సహాయం చేయండి. అనారోగ్యంగా స్వస్థపరచండి, బలహీనలు బలపరచండి. ప్రభా అలాగే గర్భాల కొరకు ఎదురు చూస్తున్న జ్ఞాపకం చేసుకోండి. గర్భాలతో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న రుణబాధలతో ఇబ్బంది పడుతున్న జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు జైల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. నాయన హాస్పిటల్లో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు వారి దినచర్య అంతట్లో మీరు తోడై ఉండి దినచర్య ఆశ్వాదకరంగా ఉంచి మహిమ పొందమని యేసు నామమున వచ్చిన తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.